తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. సుగాలి ప్రీతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదంటూ ఆమె పవన్ కళ్యాణ్ పైనే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి కేసు పెట్టడానికి గన్నవరం పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ వల్లే సుగాలి ప్రీతి కేసు బయటకు వచ్చింది, మేమే ఆ కేసుని బయటికి తీసుకొచ్చాం అని పవన్ కళ్యాణ్ వర్గం చెప్తుంది. ఇంతకీ సుగాలి ప్రీతి కేసు ఇక కనుమరుగైనట్టేనా, ఆమెకి న్యాయం చేయలేరా? ఈ విషయం గురించి మాట్లాడేందుకు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయం చూసుకుంటే పవన్ కళ్యాణ్ అప్పుడు నా వల్లే కేసు బయటకు వచ్చింది, నేనే న్యాయం చేస్తానని చెప్పాడు. తర్వాత ఆ తల్లికి మాట మార్చాడు. ఇప్పుడు ఆ తల్లి కూడా పవన్ కళ్యాణ్ గురించి అధికారం వచ్చినాక మర్చిపోయాడని. తీరాలు చూస్తే నేను ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పైనే కేసు పెట్టడానికి సుగాలి ప్రీతి తల్లి లేదు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కామెంట్ చూస్తే కూడా ఆధారాలన్నీ వైసీపీ ప్రభుత్వంలో చెరిపేశారు, సో న్యాయం చేయలేమన్నట్టే చెప్పాడు. ఇది ఎలా చూడాలి? ఇప్పుడు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, బాధితులకి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ తల్లి బిడ్డను కోల్పోయింది. పైగా తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. మరి బిడ్డను నేను సాక్కోలేనని ఆమె హాస్టల్లో పెట్టింది. హాస్టల్లో ఖచ్చితంగా కాలేజీ ఆ స్కూల్ యాజమాన్యమే దానికి కారణం అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. కానీ వాళ్ళని శిక్షించడానికి సాక్ష్యాధారాలు లేవు అంటున్నారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది? 2018లో జరిగింది. 18లో జరిగితే 19 అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఏది 19లో కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను న్యాయం చేస్తాను అని చెప్పాడు. ఆమెకి చాలా భరోసా ఇచ్చాడు. ఆమె నమ్మింది. 5 ఏళ్ళు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఫస్ట్ ఫైల్ అదే అని చెప్పాడు. నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ పరిష్కారం చేసేది అదే అని చెప్పాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందండి వచ్చి అధికారంలోకి వచ్చి. ఇంతవరకు అతిగతి లేదు. మరి పరిస్థితుల్లో ఆ తల్లి మధ్యలో అడుగుతానే ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో అడిగితే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఏమన్నారు అంటే, ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నారు. ఇప్పుడు ఆమె అడుగుతుంటే, ఎవరు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అడుగుతుంటే మళ్ళీ ప్రతిపక్షాల కుట్ర అంటున్నారు. పైగా ఇంకో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, డిఎన్ఏ రిపోర్ట్లు మాయమైనయే అని చెప్పాడు. మాయమైనయే అని చెప్తే అది ఎవరికి ఉచ్చేసినట్టు? ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఉచ్చేసినట్టు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రిపోర్ట్లు మాయం చేస్తాడా? డిఎన్ఏ రిపోర్ట్లు. పోనీ డిఎన్ఏ రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్లు వచ్చినాయి, ఆలస్యం అయ్యి ఈయన వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లు వచ్చినాయి అంటే ఈయన మాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏ నిమిషానికి ఏం మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడటంలో పవన్ కళ్యాణ్ సిద్ధహస్తుడు. కానీ అసలు విషయం గుర్తుంటుంది. అంత షార్ట్ టర్మ్ మెమరీ లాస్లో ఏం లేడు. కానీ కావాలని మాటలు అర్థం కాకోకుండా ఆవేశంలో మాట్లాడినట్టు మాట్లాడేసేస్తే రెండో వాళ్ళు నోరు మూసుకుంటున్నారు. ఈ తంతు జరుగుతుంది తప్పితే వేరే తంతే లేదు అక్కడ. ఇప్పుడు ఆ తల్లికి న్యాయం జరగాలి అని చెప్పి ఆ తల్లి అడుగుతుంది. ఈయన వచ్చిన తర్వాత చూసింది అడిగితే అమ్మ నేనేమి చేయలేను, అవి మాయమైనవి అని చెప్పాడు. సరే నాకు ఒక టైం వస్తుందిలే అని ఆ తల్లి చూసింది. ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్టేషను తిప్పుతున్నారు. ఫైనల్కి ఏం చేశారు? నువ్వు ఎప్పుడో వీడియో చేసిందా, నక్సలైట్లను సపోర్ట్ చేసినట్టు మాట్లాడావు నువ్వు, కాబట్టి నీకు నక్సలైట్లకి సంబంధం ఉంది కాబట్టి నీ మీద ఉపా చట్టం పెడుతున్నాము అని చెప్పి రావణ్ని జైల్లో పెట్టారు. అయితే అది ఏమిటి కాస్త కదిలించింది. ఆమె ఎస్టీ మహిళ. జనరల్గా ఎస్సీ ఎస్టీ రెండు కూడా పక్కనే ఉంటాయి. తల్లి బిడ్డల ఎట్లయితే శ్రీ సంక్షేమ శాఖ ఎట్లాగో అట్లా ఆవిడికి అవును కదా. మరి అప్పుడెప్పుడో మాట్లాడిన మాటను పట్టుకొని ఇంత పెద్ద కేసు పెట్టారు కదా. మరి నాకు ఇన్ని వాగ్దానాలు చేశాడు పవన్ కళ్యాణ్, ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు, నేను పవన్ కళ్యాణ్ మీద కేసు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ఆమెకు ఐడియా వచ్చింది. వచ్చి
గన్నవరంలో కేసు పెట్టింది. ఇది నేను సమంజసం అంట. ఉమ్, ఎట్లా అంటే రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి అలవిగాని హామీలు ఇచ్చేసేసి ఏదైతే ప్రజల్లో బాగా అట్టుడికేటట్లుందో సమస్య ఒకటి, ఆ సమస్యను తీసుకొని నేను వస్తే చూడండి అని చిటికలేసి చెప్పేసేసి జనాలను ఆకర్షించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి విషయాన్ని పక్కన పెట్టేసేస్తే అది ఇచ్చిన మాట తప్పినట్టు అవునా కాదా? పోనీ ఉచిత పంపకాలంటే మర్చిపోవచ్చు, డబ్బులు కావాలి, అది ఆ రాష్ట్రం లోటు బడ్జెట్లో. కనీసం ఇలాంటి చనిపోయిన వాళ్ళకి, చనిపోయే ముందు కూడా రాజకీయాల్లో కూడా ఎలక్షన్కి ముందు మేము వస్తే న్యాయం చేస్తాం, చనిపోయిన వాళ్ళకి ఇంకా న్యాయం ఏం చేస్తారు, మేము వస్తే చేస్తాం, మేము వస్తే చేస్తాం. ఇప్పుడు ఒకసారి అయిపోయింది 2018లో, అప్పుడు ఉంది టీడీపీ గవర్నమెంట్, తర్వాత 2019లో వైసీపీ వచ్చింది. పోనీ వైసీపీ ఏం చేయలేదు, అప్పుడు టీడీపీ ఏం చేయలేదు, ఇప్పుడు నువ్వు కూటమిలో భాగంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వైనా ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు, నా అయిదేమనంటే మొన్న సాయి కృష్ణ విషయంలో నాకు కానీ హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే నేను ఏదో చేస్తా అంటే ఇప్పుడు నువ్వేం చేయలేవని క్లియర్గా చెప్పేస్తున్నావు కదా, ఇంకా అప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఆ తల్లికి? అవును, అందుకే వచ్చి కేసు పెట్టింది, తిన్నగా వచ్చి. నువ్వు ఎప్పుడో ఎవరో మాట్లాడిన ఏదో సందర్భంలో మాట్లాడిన వీడియోలు పట్టుకొని నువ్వు ఇప్పుడు అతని మీద ఉపా కేసు పెట్టినప్పుడు అంటే ఏంటంటే అతని మీద పెట్టిన 4 కేసులు, మొదట్లో పెట్టిన 4 కేసులు ఏవైతే ఉన్నాయో ఆ 4 కేసుల్లో అతనికి బెయిల్ దొరికింది. అంటే మనం ఇలా ఈ పద్ధతిలో వెళ్తే అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టలేము. అతను మనని ఎక్కడో హృదయాంతరాలలో గాయపరిచేశాడు. మన ఇమిటేట్ చేశాడా, లేకపోతే మన ఎద్దేవా చేశాడా, మన ఏం చేశాడు? ఆయన పవన్ కళ్యాణ్ని బాగా గాయపరిచింది. అసలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఈ రావణ్ వల్ల. మరి పోనీ రావణ్ మాట్లాడే తప్పని నిరూపించగలరా? నిరూపించలేరు. ఇప్పుడు మీకు రాధా మనోహర్ దాస్ని తిడితే మీకే కోపం వస్తుంది, మిమ్మల్ని ఏమన్నా అంటే మీకే కోపం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా మీకే కోపం వస్తుంది, మోడీని ఏమన్నా అన్నా మీకే కోపం వస్తుంది, ఇంకా ఏదైనా మతాన్ని కించపరిచినా మనకే కోపం వస్తుంది. ఎట్లా అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్క్రిప్ట్లే ఇచ్చి మాట్లాడాలి అంటే మీరే ఛానల్స్ పెట్టుకోండి, వేరే ఛానల్స్ అన్నిటిని తీసేయండి. ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదు, సమాచార హక్కు లేదు, సోషల్ మీడియాకి ప్రవేశం లేదు అని పెట్టి అధికారిక ఛానల్స్ ఏవో పెట్టి బాకాలు ఊదుకోండి, ఎవరొద్దన్నారు? కానీ ఈ దేశంలో ఉన్న చట్టాలకు కానీ రాజ్యాంగానికి కానీ మీరు ఆలోచించే విధానం చాలా దూరమే, మరి అది కుదరట్లేదు కదా. ఏదైతేనేమో ఆమె వచ్చి ఆమె సమయస్ఫూర్తికి మెచ్చుకోవాలి సుగాలి పార్వతిని. ఆమె పోరాటం చూస్తే ఇప్పుడు మనకి కొంతమంది ఉన్నారు. ఆమె మనకు అక్కడ తెనాలి ఆవిడ సంషాద్ బేగం, ఆయిషా మీరా కేసు, ఇట్లాంటి తల్లులు మహాతల్లులు అంటారు వీళ్ళని. వీళ్ళు వదలరు, మాకు న్యాయం కావాలని కూర్చుంటారు. ఇట్లాంటిది ఇంకొక ఉదంతం జరిగింది ఏంటంటే కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు కదా. ఆమెకి మోడీ ఏం చెప్పాడంటే నువ్వు బీజేపీకి సహకరించు, బీజేపీ పార్టీలో చేరు, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము, మనం కానీ పవర్లోకి వచ్చాము అంటే వచ్చేది గ్యారంటీ, రాగానే వారం రోజుల్లో నిందితుల్ని శిక్షిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు ఆవిడకి. మోడీ కూడా చెప్పాడు. హామీ ఇస్తే ఆవిడ నిజంగానే పాపం బీజేపీ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె ఎమ్మెల్యేగా గెలిచాను అన్న సంతోషం కంటే కూడా ఆవిడికి ఈ రాజకీయ నా జీవితానికి నేను ఎమ్మెల్యే అవటం అంటే మామూలు విషయమా అని ఆవిడ ఇంకా ఆత్మతృప్తి చెందేసేసి తాదాత్మ్యం చెందకోకుండా ఆవిడకి మోడీ ఇచ్చిన మాట గుర్తుంది. ఆమె అది పట్టుకుని అడుగుతుంది, నిన్న వారం అన్నారు 2 నెలలు అయింది ఏంటి అని. వీళ్ళంటే గొప్ప తల్లులంటే ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ రాజకీయంలో ఓట్ల కోసమే కేవలం క్రియేట్ చేస్తున్నారు. వాటికి న్యాయం జరిగితే అయిపోద్ది, కానీ జరగనివ్వరు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో జరగలేదు, మా ప్రభుత్వంలో జరగలేదు, నేను చేస్తాను, అది ఒక హామీ లాగా ఉంటుంది. ఎలక్షన్ హామీ లాగా. నెరవేరని హామీలు. ఆయేషా మీరా కేసు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి, కానీ ఆయేషా మీరా కేసులు న్యాయం జరగదు అని చెప్పి ఆ రోజే తెలుసు. ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాధారాలను మాయం చేశారు. ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు అనుకోండి, వాళ్ళు సాక్ష్యాధారాలు మాయం చేస్తారు. మాయం చేశారు. ఇప్పుడు ఏ సాక్ష్యాధారాలు మాయం కాకోకుండా పెద్ద పెద్ద వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు హత్యలు చేసినప్పుడు ఆ అగ్రకులానికి డబ్బు కూడా తోడైతే వాళ్ళు హత్యలు చేసి చాలా సింపుల్గా తప్పించుకుంటారు వాళ్ళు. మీరు జైల్లోకి వెళ్ళి చూడండి,
జైళ్ళల్లో ఉండేది ఎక్కువగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అగ్రకులాల వాళ్ళు మరీ కట్టిక పేదలు అయితే తప్పితే జైళ్ళల్లో శిక్ష పడిన వాళ్ళు ఉంటారు. రిమాండ్ ఖైదీలు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు రిమాండ్ ఖైదీలు. కానీ లైఫ్ పడిన వాళ్ళు లేదా 3 ఏళ్ళు 7 ఏళ్ళు శిక్షలు పడిన వాళ్ళు ఉంటారు, ఉండరు. ఎవరుంటారంటే చెప్పమంటారా? ఆర్థిక నేరాల్లో నేరం చేసిన వాళ్ళు మాత్రమే అగ్రకులాల వాళ్ళు అక్కడ ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఏంటి రీజన్ అంటే కోర్టులు, లాయర్లు చట్టాలని అట్నుంచి ఇటు నుంచి తిప్పగలిగిన మహానుభావులైన లాయర్లు వాళ్ళందరూ ఉంటారు. అందుకని పడవు శిక్షలు. ఈ 3 కేసులు చూస్తున్నాం కదా మనం. అలాగే అంతకుముందు సినిమా యాక్టర్ కేసు, ప్రత్యూష కేసు. ఇప్పుడు ఇవి తేలే కేసులు కాదు, ఎందుకంటే శత్రువు అంత బలవంతుడు. ప్రత్యూష కేసుకి ఇచ్చినట్టున్నారు తీర్పే కాదు. ఈ లోపు ఆయన చక్కగా జైలుకి వెళ్ళాడు, జైలు నుంచి వచ్చాడు, బయటికి పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, భారతదేశంలోనూ వేరే దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఏం చేస్తారు? అతనికి శిక్ష పడింది అనుకుందాం, సుప్రీంకోర్టులో పడింది కాబట్టి తప్పక ఏం లెక్కేస్తారు? అప్పుడు రిమాండ్ ఖైదీగా ఎన్ని రోజులు ఉన్నాడో చూస్తారు. ఇవన్నీ చూసి లెక్కలు చూసి సరే ఈ 2 సంవత్సరాల్లో, సంవత్సరంన్నర లేదా సంవత్సరం 8 నెలల్లో ఉండాలంటారు అనుకోండి. సత్ప్రవర్తన దృష్ట్యా ఇప్పుడు గుజరాత్ నేరస్తుల్నే సత్ప్రవర్తన దృష్ట్యా రిలీజ్ చేసిన దేశంలో మనం వీళ్ళు 2 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తారు అని చెప్పి మనం అనుకోగలమా? డబ్బులు ఉన్న వాళ్ళకు ఉన్న ఫెసిలిటీ అది. నేను అందుకే ఇట్లాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, స్టాన్ స్వామి లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళు దిక్కుముక్కు లేని జనాలు కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్నారు. ఏ రకంగా చూసినా ఇవాళ సుగాలి ప్రీతి ఇంత కేసు విషయంలో వాళ్ళ అమ్మ ఇంత పోరాటం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు ఆవిడ కలకత్తా ఆవిడ కూడా చేరింది ఈ లిస్టులో. కానీ ఇక్కడ ఒకటి మేడం, ప్రతి కేసులో న్యాయం చేయాల్సిన న్యాయం చేయకపోగా ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ రోజుకి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే, ఏమ్మా నీ కేసు అసలు కనుమరుగైపోయేదాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద నీ కోసం ధర్నా చేసి ఆ కేసుని బయటకు తీసుకొచ్చి నీకు న్యాయం చేయాలని ఉద్యమం చేసింది ఆయన. ఈరోజు ఆయన మీదే నువ్వు కేసు పెడతావా అనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు జనసేన కార్యకర్తలు. ఓకే, కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా. మరి అలాంటప్పుడు ఇంకేం చేద్దామని హామీ ఇచ్చాడు ఆవిడకి. నేను సంతకం పెట్టే ఫస్ట్ ఫైలే అదే ఎందుకు చెప్పి ఇంకేం చేద్దామని చెప్పాడు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు అదే కదా, నేను వస్తే చేస్తా అన్నాడు, నేను వచ్చాను కానీ ఆధారాలు కనిపించకుండా చేశారు గత ప్రభుత్వం వల్ల అని చెప్పేసుకుంటున్నాడు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎలా చేస్తుంది? గత ప్రభుత్వం వచ్చేటప్పటికే ఆ కేసు అన్నీ అయిపోయింది, తుడిచేశారు. అసలు గమ్మత్తు, ఏ పోక్సో కేసులోనైనా బెయిల్ రాదు. వాళ్ళకి పోక్సో కేసులో కూడా బెయిల్ వచ్చింది వాళ్ళకి. ఏది వితిన్ 10 days లోపు. ఇప్పుడు బండి భగీరథ్ ఉన్నాడు, అతనికి ఇంకా బెయిల్ రాలా. సాక్షాత్తు సెంట్రల్ మినిస్టర్ కొడుకు, అతనికి కూడా బెయిల్ రాలా. 2 రోజులు బెయిల్ అండి, మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఏదో ఎగ్జామ్స్ అని, అవి కూడా దొంగ ఎగ్జామ్స్ లేండి, ఏదో తెచ్చుకున్నారు. ఏది ఏమైనా సుగాలి ప్రీతి తల్లి ఈ రోజుకి ఈ విధంగా పోరాటం అభినందనీయమైన విషయం. ఎవరైనా బాధితులకి ఇట్లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వచ్చి మనం పోరాడాలి అనే ఒక ధైర్యాన్ని నూరిపోసే విధంగా ఈ తల్లి ఉన్నది. ఈ జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మాత్రం అంతకుముందు కూడా మీకు పొలం ఇచ్చారు కదా, మీకు అది ఇచ్చారు కదా, ఇది ఇచ్చారు కదా, అవి ఇచ్చారు కదా, ఇవి ఇచ్చారు కదా అంటే ఆ తల్లి ఛాలెంజ్ చేసింది. సరే ఎన్ని ఇచ్చేస్తా నా బిడ్డనివ్వండి అని అడిగి. ఇలాంటి బాధితులు కూడా అవసరం అండి ఈ దేశంలో. కుక్కిని పెన్నుల్లాగా పడి ఉండే బాధితులు కాదు, ఇలాంటి బాధితులు ఉండాలి. అప్పుడే వీళ్ళకి చెవులు మెలేసి మాట్లాడగలుగుతారు వాళ్ళు. ఏది ఏమైనా ఈ కేసులో మట్టుకు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, ఆయన హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చని కారణంగా పైగా ఏవో కుంటి సాకులు చెప్పిన కారణంగా ఆయన పైన కేసు అయితే నమోదు చేయాల్సిందే అని చెప్పి నేను సుగాలి ప్రీతి తల్లి పక్షానే ఉంటాను అని చెప్పి. ఇంకో విషయం చెప్పాలంటే, నాకు లీడర్ సినిమాలో డైలాగ్ ఉండదు, ఒక ఆడపిల్లకి మనం న్యాయం చేయలేకపోతే ఉంటే ఎంత ఊడితే. సేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తానని ఆ రోజు తీసుకొచ్చాడు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత అది 2018-19 ఎలక్షన్ దాకా అది చేయాలనుకుంటే అప్పుడు చేయించవచ్చు, పోరాడేది. సరే ఇప్పుడు అప్పుడు అయిపోయింది, ఇప్పుడు వైసీపీ వచ్చి తర్వాత టీడీపీ ఇప్పుడు కూటమిలోకి.
ఇప్పుడైనా తను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడంటే ఆయన ఒక కార్యకర్తగా వచ్చాడు, కూర్చున్నాడు. ఈరోజు ఒక మంత్రి పదవిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కేసును మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, న్యాయం చేయాలనుకుంటే ఆ తల్లికి ఏదో ఒక విధంగా భరోసా చెప్పొచ్చు. ట్రై చేద్దాం, చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తున్నాను, నేను చేద్దాం అనుకున్నా, గత ప్రభుత్వం ఆధారాలు లేకుండా ఇప్పుడు చేసింది, ఇక నేనేం చేయలేనని ఓపెన్గా చెప్పేసాడు కదా. రావణ్ పైన ఉపా కేసు లేని కేసు పెట్టించగలిగిన సామర్థ్యం మీకు ఉన్నప్పుడు ఆ నిందితులు ఎవరో కళ్ళకి కనపడతానే ఉంది. ఆ కేసు తిరగతోడైనా సరే న్యాయం చేయడానికైనా ప్రయత్నం చేయొచ్చు కదా మీరు. ఆ భరోసా ఇవ్వాలి కదా. నేనేం చేయలేనమ్మా, అయిపోయిన ఆధారాలు లేవంటే ఇంక డైరెక్ట్గా చెప్పేస్తే ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఇప్పుడు న్యాయం చేస్తా అన్నోడే న్యాయం చేయలేకపోతున్నాను, నేను చేయలేనని చెప్పేసి నాకు ఇంకా ఆ తల్లి ఇంకెక్కడో పోయి అడగాలి. ఇప్పుడు ఆ కోపంతోనే ఆమె కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడంలో తప్పలేదు. నిజంగా ఆయన ఆ విలువలు అవి పాటించే చాలా మాట్లాడుతుంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ వాల్యూస్ ఉంటే నిజంగా లేటర్ సినిమాలో ఆ డైలాగు దాని ప్రకారం ఆయన రాజీనామా కూడా చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే సింపుల్గా రాజీనామా కూడా చేయాలి. నేనేం చేయలేనప్పుడు దేనికని అవును. ఆయనే అన్నాడు, నా చేతిలో హోమ్ మినిస్టర్ లేదు, లేకపోతే ఇంకా పొడిచేవాడిని. ఆ టైప్లో అయితే రాజీనామా చేసినా కూడా తప్పులేదు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. నిజంగా ఆ తల్లికి న్యాయం జరగదని అనుకోవాలి. జరిగిద్దని ఇతర హోప్, నిజంగానే హోప్ లేదని ముఖ్యమంత్రి చెప్పినాక ఆ తల్లి పోరాటంలో తప్పు లేదు, కానీ మనం అయితే హోప్స్ క్లియర్గా కనిపిస్తానండి న్యాయం జరగదు. ఇక చూద్దాం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా అది ప్రభుత్వం వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టినా కూడా అది ఏం చెల్లదు, కానీ ఆ పోరాటాన్ని మెచ్చుకోవాలి కంటే. చూద్దాం ఏం జరిగింది. ఓకే.